సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా మూవీ కూలీ. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోతో ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేశారు మేకర్స్. ఈ మూవీ నుంచి ఇటీవల ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇక టీజర్ ఎప్పుడు వస్తుంది, ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే టీజర్ అండ్ ట్రైలర్ విషయంలో ఓ ట్రెండ్ క్రియేట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ కూలీ క్రియేట్ చేసిన నయా ట్రెండ్ ఏంటి? ఈ క్రేజీ మూవీలో కనీ విని ఎరుగని విధంగా స్టార్ హీరోలు నటించడంతో తమిళ్, తెలుగులోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. తమిళనాడు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు రాని విధంగా భారీ ఓపెనింగ్ రానుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ చేస్తేనే ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో వార్ 2 మూవీ వస్తున్నప్పటికీ రజనీ, నాగ్ కలిసి నటించడంతో కూలీ మూవీ క్రేజ్ ముందు నిలవడం కష్టమని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కోలీవుడ్ కు 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా రాలేదు. ఆ కలను కూలీ సినిమా నెరవేరుస్తుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ టీజర్ అండ్ ట్రైలర్ ను రిలీజ్ చేయాలని అనుకోవడం లేదంట. సినిమాను డైరెక్టర్ గా థియేటర్ లోనే చూడాలని ఇలా ప్లాన్ చేశారట మేకర్స్. ప్రస్తుతం దీని గురించి లోకేష్ కనగరాజ్ టీం సీరియస్ గా ఆలోచిస్తున్నారట. రజనీ, నాగ్, అమీర్ కాంబో ఉన్నప్పుడు టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కూడా ఆలోచిస్తోందట. ప్రస్తుతం ఇది కోలీవుడ్ అండ్ టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఏ సినిమాకి అయినా టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు కూలీ టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నయా ట్రెండ్ క్రియేట్ చేసినట్టే కదా. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లను జూలై నెలాఖరున చెన్నైలో నెహ్రూ స్టేడియంలో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆగస్టు 7వ తేదీన కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేయాలి అనుకుంటున్నారట. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంకి ట్రైలర్ పై క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సినిమాకి ట్రైలర్ రిలీజ్ చేయలేకపోయినా పర్వాలేదు, మరింత క్రేజ్ పెరుగుతుంది. కానీ ఏమాత్రం తగ్గొద్దు. ఇందులో క్రేజీ హీరోయిన్ పూజ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ వేరే లెవెల్లో ఉందని టాక్. ఏది ఏమైనా కూలీ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. కాకపోతే అది ఏ లెవెల్లో ఉంటుందనేది తెలియాల్సి ఉంది.